వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ విని ఈ రోజు చాలా మంచి ప్రాపర్టీ అండి. చాలా మంచిది. ఎందుకు అంటున్నానంటే మనకి చాలా తక్కువ స్క్వేర్ యార్డ్స్ తో మనకి కమర్షియల్ బిట్ రెంట్ పర్పస్ కి చాలా మంచిగా ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్ కి వచ్చింది. అండ్ ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చి మనకి పోచారం మున్సిపాలిటీ ప్రతాప్ సింగారం నుండి గౌరెలికి వెళ్లే రూట్ లో జస్ట్ ఇక్కడ చూపిస్తున్నాను కదా 100 ఫీట్ నుంచి జస్ట్ మనకి కార్నర్ బిట్ అనేది సేల్ కి వచ్చింది. సో ఇక్కడ మనకి చుట్టుపక్కల లొకేషన్ చూసుకుంటే చాలా మంది ఇండిపెండెంట్ హౌసెస్ అండ్ అపార్ట్మెంట్స్ అన్ని కూడా కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు. అండ్ మనకి ఇంటి ఎదురుగా బ్యూటీ పార్లర్ అన్ని కూడా కిరాణా స్టోర్ అన్ని కూడా నియర్ బై లో ఉన్నాయి. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి మనకి తేజశ్రీ హోమ్స్ లో మనకి ప్రాపర్టీ అనేది సేల్ కి వచ్చింది. సో ఇప్పుడు ఒక్కసారి మనకి ప్రాపర్టీ ఇండిపెండెంట్ హౌస్ వెల్యువేషన్ చూపిస్తున్నాను చూడండి. చాలా నీట్ గా ఉంది ఓవరాల్ గా లొకేషన్ అయితే. అండ్ వెల్యువేషన్ కూడా చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. మనకి కమర్షియల్ షట్టర్ అంటే ఇంట్లో లోపలికి కూడా టచ్ లో ఉంది. సో మనకి రెంట్ కింద మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో 1 BHK ఉంది. ఇది మనకి నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ లో వస్తుందండి. మనకి నార్త్ అండ్ ఈస్ట్ ఫేస్ 40 and 30 ఫీట్ రోడ్ లో వస్తుంది. మనకి ఒకసారి మనం లోపల వెళ్ళి చూద్దాం. అంతకన్నా ముందు ఇక్కడ బయట చూపిస్తున్నాం కదా, మనకి ఇక్కడ సైడ్ 30 ఫీట్ రోడ్ వస్తుంది. ఇక్కడ మనకి నార్త్ సైడ్ 30 ఫీట్ అండ్ ఈస్ట్ సైడ్ ఏమో 40 ఫీట్ రోడ్ వస్తుంది. సో ఇక్కడ లోపల ఒకసారి వెళ్ళి చూద్దామండి. అండ్ ఇంకొకటి ఇక్కడ మనకి గార్డెనింగ్ పర్పస్ మనకి బయట స్పేస్ కూడా ఇచ్చారు. అండ్ మనకి లైటింగ్స్ కూడా ఉంది అండి వెల్యువేషన్ కి. అండ్ ఇక్కడ మనకి చెట్లు కూడా వేసుకొని మనకి స్పేస్ అనేది ఇచ్చారు. అండ్ ఇక్కడ కార్ పార్కింగ్ కి చాలా నీట్ గా ఉందండి. చాలా స్పేషియస్ గా కూడా ఉంది. సో ఇప్పుడు మనం కార్ పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాం. అండ్ షట్టర్ కి కావాల్సిన వాళ్ళు ఇటు సైడ్ నుంచి కూడా మనకి గేట్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ మనకి గేట్ ఇచ్చారు షట్టర్ కి అంటే షట్టర్ వాళ్ళకి కూడా యూజ్ చేసుకోవడానికి. సో ఇక్కడ మనకి బోర్ అండ్ సబ్ కూడా ఉంది చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇక్కడ ఇంటి బ్యాక్ సెట్ బ్యాక్ కి మనకి స్పేస్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూడండి ఇదంతా పార్కింగ్ ఏరియా. స్టెప్స్ కింద మనకి యూటిలిటీ ఏరియా అనేది ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ చూడండి టైల్స్ అంతా నీట్ గా ఉందండి. నెక్స్ట్ ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ మెయిన్ డోర్ కూడా చాలా నీట్ గా ఉంది. చాలా మంచి క్వాలిటీ ప్లైవుడ్ తో మనకి డోర్ అనేది పెట్టారు. సో ఎదురుగానే మనకి టీవీ పాయింట్ అనేది ఇచ్చారు. అండ్ టీవీ పాయింట్ కి మనకి వస్తువులు పెట్టుకోవడానికి సెల్ఫ్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ చూడండి పిఓపి వర్క్ చూపిస్తున్నారు. చాలా కలర్ఫుల్ లైటింగ్ తో మనకి నీట్ గా పెట్టారు. అండ్ హాల్ కూడా చాలా పెద్దగా ఉందండి. అండ్ మనకి వెంటిలేషన్ పర్పస్ ఇక్కడ వెనకాల చూసుకుంటే ఒకసారి మనకి స్లైడింగ్ టైప్ విండోస్ అనేటివి కూడా ఇచ్చారు. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇది మనం డైనింగ్ ఏరియా లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది మనకు ఓపెన్ కిచెన్ లాగా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే పూజా రూమ్ అండి. ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాకి కావాల్సిన వస్తువులు పెట్టుకోవడానికి మనకి ఇక్కడ స్మాల్ సెల్ఫ్స్ లాగా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వాష్ బేషన్ అండి. అండ్ మిర్రర్ పెట్టుకోవడానికి మనకి మంచిగా టైల్స్ పెట్టి ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి